ఏళ్ల తరబడిగా సాగుతున్న కావేరీ నదీ జలాల వివాదం మరోసారి సుప్రీంకోర్టు ముందుకు చేరింది. కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ CWMA ఇచ్చిన ఆదేశాల ప్రకారం తమకు నీటిని విడుదల చేయడం లేదంటూ తమిళనాడు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కావేరీ అథారిటీ ఉత్తర్వుల్ని తక్షణమే ఖచ్చితంగా అమలు చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. అసలు కోర్టులో తమిళనాడు ఏం వాదించింది? కర్ణాటక ఎలాంటి సమాధానం ఇచ్చింది? కావేరీ జలాల పంపిణీపై సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనలేంటి? ఈ స్టోరీలో చూద్దాం. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం కావేరీ నీటి పంపిణీ వివాదంపై కీలక ఆదేశాలు జారీ చేసింది. కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ CWMA ఇచ్చినటువంటి సూచనల ప్రకారం తమిళనాడుకు నీటిని విడుదల చేసి తీరాల్సిందేనని కర్ణాటక రాష్ట్రానికి స్పష్టం చేసింది. ఈ మేరకు నీటి విడుదలకు సంబంధించిన పూర్తిస్థాయి నివేదికను కోర్టు ముందుంచాలని ఆదేశించింది. తమిళనాడు తరపున సీనియర్ అడ్వకేట్ CS వైద్యనాథన్ కోర్టుకు బలమైన వాదనలు వినిపించారు. కర్ణాటక జలాశయాల్లో ప్రస్తుతం 76% కంటే ఎక్కువ నీటి నిల్వలు ఉన్నప్పటికీ CWMA ఆదేశించిన నీటిని తమకు విడుదల చేయడం లేదని ఆరోపించారు. ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం తమకు దక్కాల్సిన 64 TMCలకు గాను ఇప్పటివరకు కేవలం 14 TMCలు మాత్రమే ఇచ్చారని పేర్కొన్నారు. ఈ ఏడాది నమోదైన లోటును మినహాయించి చూసిన తామాషా ప్రకారం 55.29% నీరందాలని, అంటే ఇంకా 20 TMCల మేర జలాలు బాకీ ఉండిపోయాయని తమిళనాడు కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. నీరు రాకపోవడంతో పంటలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. తమిళనాడు ఆరోపణలను కర్ణాటక తరపు సీనియర్ అడ్వకేట్ శ్యామ్ దివాన్ తీవ్రంగా ఖండించారు. కావేరీ బేసిన్లో తీవ్ర నీటి కొరత, అలాగే ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పటికీ తాము CWMA ఆదేశాలను ఉల్లంఘించలేదని చెప్పారు. తొలి విడతలో ఆగస్టు 11 వరకు రోజుకు 3,500 క్యూసెక్కుల చొప్పున నీరు వదలాలన్న ఆదేశాల కంటే ఎక్కువే నీటిని విడుదల చేశామని వివరించారు. ఆగస్టు 12 నుంచి రోజుకు 12,000 క్యూసెక్కుల నీరు విడుదల చేయాలన్న రెండో ఆదేశంపై స్పందిస్తూ ప్రారంభంలో 6,000 క్యూసెక్కులు మాత్రమే పారినప్పటికీ ప్రస్తుతం గేట్లు తెరిచి 12,607 క్యూసెక్కుల నీటిని తమిళనాడు వైపు పంపుతున్నామని చెప్పారు. కృష్ణరాజసాగర్ డ్యాం నుంచి వదిలినటువంటి నీరు కిందకి చేరడానికి దాదాపు 48 గంటల సమయం పడుతుందని కోర్టుకు వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో CWMA నిర్ణయించిన రోజువారీ 12,000 క్యూసెక్కుల ప్రవాహాన్ని కొనసాగించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తామని కర్ణాటక సుప్రీంకోర్టుకు హామీ ఇవ్వడం విశేషం. షేరింగ్ సూత్రాన్ని పరిశీలిస్తే తీవ్ర వర్షాభావం లేదా నీటి కొరత ఉన్న సమయంలో కావేరీ ట్రిబ్యునల్ కేటాయింపులకు అనుగుణంగా అథారిటీ నిర్ణయించే తామాషా ప్రకారం రెండు రాష్ట్రాలు నీటిని పంచుకోవాల్సి ఉంటుంది. కర్ణాటక ప్రభుత్వం వాదనలు పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. తదుపరి విచారణను ఆగస్టు 24న వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. ఈ వారం వ్యవధిలో కర్ణాటక ఎంత నీటిని విడుదల చేసిందో స్పష్టమైన నివేదికను సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించడం ఆసక్తిగా మారింది. కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో ఈ వారం రోజుల్లో కర్ణాటక విడుదల చేసే నీటిపైనే తమిళనాడు రైతుల భవితవ్యం ఆధారపడి ఉంటుంది. ఆగస్టు 24న జరగబోయే తదుపరి విచారణలో ఎలాంటి నివేదిక సమర్పిస్తారు, సుప్రీంకోర్టు ఎలాంటి ఆఖరి ఆదేశాలు ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది.